ఆయన మాజీ సైనికుడు మతపరంగా జరుగుతున్న అవమానాలపై పోరాటం చేయాలని భావించాడు. అనుకోవడమే తరువాయి నిరసనకు దిగిపోయాడు. కానీ నేల మీద కాదు, ఆకాశానికి భూమికి మధ్యలో నిరసన దీక్ష చేపట్టాడు. అది కూడా 1-2 రోజులు కాదు, నెలల పాటు సాగింది. ఇంతకీ ఇన్ని రోజులు ఆయన ఎలా పోరాటం చేయగలిగాడు? గుర్జిత్ సింగ్ ఖాల్సా ఈ పేరు ఇప్పుడు దేశం మొత్తం మారుమోగుతోంది. భూమి మీద పోరాటం చేస్తున్న వాళ్ళని చూసాం, కొంతమంది టవర్లెక్కి నిరసనలు చేయడము చూసాం, చెట్టెక్కి మేడలెక్కి ఆందోళన చేయడం కూడా చూసాం. కానీ గుర్జిత్ సింగ్ నిరసన వీటన్నిటికంటే భిన్నంగా ఉంది. 400 అడుగుల ఎత్తులో 560 రోజుల నిరసన దీక్ష, ఎండకెండుతూ గాలిని తట్టుకుంటూ వానకు తడుస్తూ చలికి వణుకుతూ భూమికి ఆకాశానికి మధ్యలో పోరాటం చేశారాయన. పంజాబ్ లో మత విద్వేషపు ఘటనలపై కఠిన చర్యలు విధించేలా చట్టాలను తీసుకురావాలి అన్న డిమాండ్తో ఆయన పోరాటానికి దిగారు. అది కూడా భూమి ఆకాశం మధ్యలో 1.5 పైగా జీవించారు. అది కూడా 400 అడుగుల ఎత్తులో. పోరాటం ఒక ఎత్తైతే రోజువారీ అవసరాలు తీర్చుకోవడం మరో ఎత్తు. అయినా సరే తను అనుకున్నది సాధించాలి అన్న పట్టుదలతో కఠినమైన సవాళ్లను ఎదుర్కొన్నారు. ఖల్సా తన నిరసనను కొనసాగించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆహారం క్రమంగా టవర్ పైకి పంపించేవారు. తాడుల సాయంతో సంచుల్లో భోజనం, తాగునీరు పంపేవారు. కొన్నిసార్లు క్రేన్ సహాయంతో ఆహారం పంపేవారు. టవర్ పైభాగంలో చిన్న స్థలం మాత్రమే ఉండడంతో సరిపడే విధంగా పరిమితంగానే సరుకులు నిల్వ ఉంచుకునేవారు గుర్జిత్. వర్షం పడినా, గాలి వేగంగా వీచినా, ఎండ ఎక్కువైనా ఆ కొద్దిపాటి స్థలంలోనే ఉండాల్సి వచ్చేది. రాత్రిళ్లు చలిని తట్టుకోవడం మరో పెద్ద పరీక్ష. చలిని తట్టుకునేందుకు దుప్పట్లు, ప్లాస్టిక్ కవర్లు ఉపయోగించేవాడు గుర్జిత్. చిన్న టెంట్ లాంటి ఏర్పాటుతో తనను తాను రక్షించుకునేవాడు. నిద్ర కూడా పూర్తిగా సౌకర్యవంతంగా ఉండేది కాదు. అయినా కూడా లక్ష్యంపై ఉన్న నిబద్ధతతో నెలల తరబడి దీక్ష కొనసాగించారు గుర్జిత్. మొబైల్ ఫోన్ ద్వారా తన డిమాండ్లను ఎప్పటికప్పుడు వీడియోల రూపంలో పంపుతూ అధికారులకు తన నిరసనను తెలియజేసేవారు. ఇలా 2024 అక్టోబర్ 12 నుంచి ఆయన పోరాటం కొనసాగించారు. రోజులు నెలలయ్యాయి, నెలలు సంవత్సరాలయ్యాయి. అయినా ఆయన టవర్లోనే ఉండి తన పోరాటాన్ని కొనసాగించారు. చివరకు ప్రభుత్వం జాగత్ జోత్ శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ సర్కార్ చట్టంలో సవరణలు చేయడంతో గుర్జిత్ సింగ్ తన నిరసనను విరమించారు. 560 రోజులకు పైగా సాగిన ఈ నిరసనకు అధికార యంత్రాంగం సమన్వయంతో ముగింపు పలికింది. శుక్రవారం తెల్లవారుజామున పంజాబ్ ఫైర్ సర్వీస్, పోలీస్ విభాగం, సివిల్ అడ్మినిస్ట్రేషన్ బృందాలు సమన్వయంతో పనిచేసి గుర్జిత్ ను సురక్షితంగా కిందకు దించారు. సుమారు 400 అడుగుల ఎత్తులో ఉన్న టవర్ నుంచి ఖల్సా 200 అడుగుల ఎత్తు వరకు స్వయంగా దిగాడు. తర్వాత అక్కడి నుంచి ఫైర్ సిబ్బంది ఆయనకు సహాయం అందించి క్రేన్ సహాయంతో ఖల్సాను సురక్షితంగా నేల మీదకు దించారు. చాలా రోజుల తర్వాత భూమిపైకి రావడంతో భావోద్వేగంతో గుర్జిత్ నేలను ముద్దాడుతూ నినాదాలు చేశారు. తర్వాత కుటుంబ సభ్యులను ఆత్మీయంగా కౌగిలించుకొని తనకు మద్దతిచ్చిన వారందరికీ చేతులు జోడించి ధన్యవాదాలు తెలిపారు గుర్జిత్ సింగ్ ఖల్సా.